టీజీ24 న్యూస్కి స్వాగతం. పేదలకు మంచి చేస్తే విమర్శల ఖబర్దార్ నాయిని రాజేందర్ రెడ్డి. డాక్టర్ కంజర్ల మనోజ్ కుమార్. భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయం బాలసముద్రం నందు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 4వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు రెడ్డిపురం రంజిత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పేదల విద్య కోసం సొంత నిధులతో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుగ్గంపూడి రెడ్డిపురం రంజిత్ రెడ్డి చేసిన సాయంపై విమర్శలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. పేద విద్యార్థులను చదివిస్తే ఎందుకు అంత కడుపు మంట నాయిని? నీకు దమ్ముంటే ఒక 100 మందిని చదివించు చూద్దామని సవాల్ విసిరారు. అధికారం శాశ్వతం కాదన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం తప్ప నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం లేదని విమర్శించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఏ నిరుపేదలకు స్వంతంగా ఆర్థిక సహాయం చేశారో వివరాలు వెల్లడించాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి జన్మదిన సందర్భంగా ఇటీవలే హరీష్ రావు చేతుల మీదుగా 11,000 స్కూల్ బ్యాగులు, సుమారు 600 మంది పేద విద్యార్థులకు స్కూల్ ఫీజులు చెక్కులను పంపిణీ చేయడంపై విమర్శలు చేసిన నాయిని రాజేందర్ రెడ్డి కనీసం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఒక్క పెన్సిల్ ఆయన అందించారని ప్రశ్నించారు. దాస్యం వినయ్ భాస్కర్ రంజిత్ రెడ్డిలపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. అవాకులు చెవాకులు పేలుతున్నారని తెలిపారు. మా నాయకులు హరీష్ రావు వస్తుంటే చిల్లర వేషాలు వేసి రాత్రికి రాత్రి పోలీసులను అడ్డు పెట్టుకొని ఫ్లెక్సీలు చింపినవు. మా బీఆర్ఎస్ నాయకులు జిల్లాకు ఎవరు వచ్చినా భయపడి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోనేదే లేదని ఘాటుగా విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో 29వ డివిజన్ మాజీ అధ్యక్షులు కొడకండ్ల సదాంత్, నాయకులు పానుగంటి శ్రీధర్, వడిచెర్ల ప్రసాద్, గండ్రకోట రాకేష్ యాదవ్, శ్రీకాంత్ చారి, శ్యామ్ కుమార్, విపి రెడ్డి, శేఖర్, ఎల్లేష్, సందీప్ యాదవ్, స్నేహిత్ తదితరులు పాల్గొన్నారు. తాను చేసినటువంటి వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ మాపై బురద జల్లే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు చేయడాన్ని మేము మరొకసారి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకనంటే గతంలో నుండి కూడా తాను చేసిన అభివృద్ధి అనేది అసలు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యం. తాను ఎమ్మెల్యేగా గెలిచిన కాడి నుంచి మొదలుకొని నేటి వరకు రౌడీయిజాన్ని పెంపొందించడం, నగరంలో గుండాయిజాన్ని అధికంగా పెంపొందించడం, భూ కబ్జాలకు మద్దతు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తప్ప అభివృద్ధికి నోచుకున్నటువంటి పాపాల పోలేదు ఒక నియోజకవర్గం. మొదటి రోజు నుండి ఇప్పటి వరకు కూడా తనకి ఎన్నోసార్లు పత్రికా ముఖంగా కానీ వ్యక్తిగతంగా కానీ హెచ్చరించినా కూడా తన పనితీరును మార్చుకోకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ని మా నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ గారి గురించే టార్గెట్ చేస్తూ నిత్యం తన పరిపాలనను కొనసాగిస్తున్నారే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా చేపట్టే ఆలోచనలో ఈ ఎమ్మెల్యే గారు లేనట్టుగా మాకు నిన్న స్పష్టమైంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నేటి వరకు హైడ్రా పేరిట ఎందరో పేదల భూములు కొల్లగొడుతున్న సందర్భంలో ఖమ్మంలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఇప్పుడు వరంగల్ కూడా హైడ్రా తీసుకొస్తా అని చెప్పి నిన్న మీడియా ముఖంగా తాను తెలపడం చాలా దురదృష్టకరం, అది బాధాకరం. ఈ ప్రభుత్వం పేదల పొట్టగొట్టడానికి తప్ప, పేదల గుడిసెలు కూల్చివేయడానికి తప్ప, పేదల పొట్టగొట్టడానికి తప్ప మిగతా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండే అవకాశం ధోరణి లేకుండా చేస్తున్నటువంటి తీరును కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తాను చేసినటువంటి ఆరోపణలో భాగంగా మా నాయకుడు రంజిత్ రెడ్డి గారు మొన్న ఇటీవల జరిగినటువంటి తన జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలో ఒక మంచి ఒక రానున్న భావితరాలకు బాటలు వేసే విధంగా తన జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు 10th క్లాస్ లోపల ఉన్నటువంటి విద్యార్థులకు బ్యాగ్స్ పంపిణీ చేయడం క్లాస్ వైజ్గా. అదేవిధంగా తాను ఎక్కడ ఈ నగరంలో ఎంత పెద్ద పాఠశాల అయినా పర్లేదు, ఎంత పెద్ద హై స్కూల్ అయినా పర్లేదు, ఆ స్కూల్లో తన వంతుగా
సుమారుగా 500 మంది విద్యార్థులకు చేయూతను అందించి ఆ ఫీజులో కూడా తను భాగస్వామ్యం కల్పించుకోవడం మాకు చాలా గర్వకారణంగా భావిస్తూ మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పినట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళని కాపాడుకునే దిశగా ముందుండి నడిపించి వాళ్ళని ఆదుకున్నవాడే నిజమైన నాయకులుగా గుర్తించాలని చెప్పి మా పార్టీ ఆదేశాల మేరకు, మా వినయ భాస్కర్ గారి యొక్క సూచనల మేరకు రంజిత్ రెడ్డి గారు చేసినటువంటి తీరును మేము కాకుండా లబ్ధిదారులు అందరూ, పేద విద్యార్థి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు ఇదే సమావేశ మందిరంలో హాజరు కావడం జరిగింది. దాని దృష్ట్యా జీర్ణించుకోలేని ఎమ్మెల్యే గారు, వారి యొక్క అనుచర వర్గం అంతా కేవలం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వినయ భాస్కర్ గారి అనుచర వర్గం లేదా బీఆర్ఎస్ పార్టీ వారికి ఎక్కువ సానుభూతి పెరుగుతుందని, ప్రజలలో ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆ భావంతోనే దాన్ని వ్యంగ్యంగా వక్రీకరించి నిన్న ఎమ్మెల్యే గారు తాను ఒక పెద్ద స్థాయిలో ఉండి కూడా ఇంత చిల్లరగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము అసలు మాకు చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఎందుకంటే తాను ఇచ్చినటువంటి బ్యాగులు ఏదైతే ఉందో ఆ బ్యాగులను 20 రూపాయలు 30 రూపాయలు అని చెప్పేసి ఎద్దేవా చేయడం చాలా సిగ్గుచేటు బాధాకరం. అయ్యా ఎమ్మెల్యే గారు, ఏదైతే చిన్నపిల్లలకు ఆ బ్యాగులు ఇచ్చిందో దానికి 20 రూపాయలు 30 రూపాయలు మీరు ధర కట్టారు కదా, ఆ 20 రూపాయలు 30 రూపాయలు ఆ పిల్లగా వేసుకునే డైపర్లు ప్యాంపర్లు కూడా రావు ఈ రోజులో. అటువంటి పరిస్థితిలో తాను ముందుండి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద పిల్లలకు, నిరుపేదలను గుర్తించి చదువుకోవడానికి బ్యాగులు పంపిణీ చేస్తే, ఎస్పెషల్గా బ్యాగులను మెన్షన్ చేసి అనడం చాలా అది దురదృష్టకరం. మంచి చేసినప్పుడు అభినందించాలి, యువతను ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉండి పెద్దరికాన్ని కాపాడుకోవాలి. కానీ మరీ చిల్లరగా తీసి హరీష్ రావు గారు వచ్చిండ్రు, ఆయన ఈ బ్యాగుల పంపిణీకి